అందరూ నాకు అడుగుతున్నారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అనేసి, ఒపీనియన్ అబౌట్ ప్రశాంత్ అరెస్ట్ అనేసి. నిన్న ఈవినింగ్ నుంచి అదే టాపిక్ నడుస్తుంది. అది చూసాక నిజంగా నా హార్ట్ బ్రేక్ అయిపోయింది దట్ హీ ఈజ్ అరెస్టెడ్ అనేసి. బికాజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ టు ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ సీజన్లో, ఎనీ అదర్ బిగ్ బాస్లో ఇట్లాంటివి ఏమైనా జరిగింది అనేసి. యునో 17th ప్రైజ్ వచ్చి 20th హీ గాట్ అరెస్టెడ్. ఇట్లా యునో జస్ట్ ఇమాజిన్ దట్ ఒక 3 daysలో ఇంత లైఫ్ ఏంటి మారిపోతుంది ఇట్లా. అండ్ వై హీ ఈజ్ అరెస్టెడ్ అవన్నీ సడన్గా చూసాక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ అబౌట్ ఇట్. బికాజ్ చాలా నెగటివ్, జస్ట్ 1 day బ్యాక్ సో మచ్ నెగటివిటీ వాజ్ గోయింగ్ ఆన్. అట్లా నెగటివ్ అందరూ చేస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసేసారు. అండ్ దట్ టు ఐ థింక్ హీ గాట్ అరెస్టెడ్ ఫర్ వ్యాండలిజం. కానీ నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ అందరికీ. నాకేం అర్థం కాలే అంటే వై హీ ఈజ్ అరెస్టెడ్ ఇన్ ఇట్. బికాజ్ యునో ఇప్పుడు అందరూ వెళ్ళారు. హీస్ కార్ వాజ్ ఆల్సో డ్యామేజ్డ్ ఇన్ ద ప్రాసెస్. బట్ చాలా అంటే చాలా నాకు ఎక్కువ హర్ట్ అయింది వేర్ హీ వాజ్ అరెస్టెడ్. అండ్ ఒక హీరో అక్కడ ఉంటే అందరు ఇలా జనాలు వచ్చేస్తే ఆ హీరోకి కూడా జైలుకి పంపిస్తారా? లేదు కదా. సో అట్లా అనిపించింది, చాలా హర్టింగ్ అనిపించింది. అండ్ ఐ రియలీ హోప్ దట్ హీ కమ్స్ బ్యాక్ సూన్. అండ్ ఆ సక్సెస్కి ఎంజాయ్ చేయకుండా అబ్బాయి అసలు ఇట్లా చూసాక సీరియస్లీ నాకు చాలా చాలా యునో నమ్మలేకపోతున్నా. యాక్చువల్గా నిన్న నైట్ నుంచి ఐఎమ్ స్టిల్ సీయింగ్ ద వీడియోస్. అండ్ థ్యాంక్స్ టు భోలే గారు, అట్లీస్ట్ హీస్ ట్రయింగ్ సంథింగ్. ఐ రియలీ వాంట్ టు స్టాండ్ అప్ ఫర్ ప్రశాంత్ హియర్. అండ్ ఐ హోప్ దట్ ఇప్పుడు ఇదైతే జరుగుతుంది కొంచెం కరెక్ట్ జరుగుతుంది అనేసి. బికాజ్ ఒక విన్నర్ అయిన ప్రశాంత్కి సో మచ్ నెగటివిటీ స్ప్రెడ్ అయింది. నాకు తెలిసి అట్లా యునో హీ డెంట్ డూ ఎనీథింగ్ సో మచ్ నెగటివ్ అయినట్టు. బట్ ఐ డోంట్ నో సడన్గా ఇంత నెగటివిటీ వచ్చింది. బట్ హీఈస్ అ డిజర్వింగ్ విన్నర్. వాడు విన్ చేశాడు. ఈజ్ ఆస్కింగ్ ఫర్ టైమ్ ఫర్ హిజ్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. ఓకే, పర్లేదు. వైల్ దీస్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఒక కేసు వచ్చేసింది. అండ్ దెన్ 14 days జైల్ అంటే ఏంది? ఒక మూవీ, ఒక కొత్త బిగ్ బాస్ బయట కూడా నడుస్తుంది. అట్లా అనిపిస్తుంది నిజంగా నాకు. యునో ఐఎమ్ స్టిల్ షాక్డ్. ఐఎమ్ స్టిల్ వెరీ మచ్ ఇన్ షాక్. అండ్ ఐ హోప్ దట్ వీ ఆల్ స్టాండ్ అప్ ఫర్ హిమ్. అండ్ పీపీ రావాలి. ఎస్, అలాగే నిజంగా ఒక సక్సెస్కి ఎంజాయ్ చేయకుండా అబ్బాయి అసలు వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం, ఇట్స్ నాట్ గుడ్. ఐ హోప్ హీ ఈస్ బ్యాక్. హాయ్ సావన్. హాయ్ అఫీషియల్ అకౌంట్. హలో అండి. యా, అండ్ పీపీతో నిజంగా అట్లా అందరూ ఇట్లా నెగటివ్ చెప్తున్నారు. కానీ నిజంగా నేనైతే ఐ హ్యావ్ బీన్ ఇన్ ద షో విత్ హిమ్. నాకు హీ వాజ్ అ వెరీ పాజిటివ్ గాయ్, వెరీ స్ట్రాంగ్ గాయ్. అండ్ ఐ హోప్ దట్ పీపుల్ డు నాట్ మిస్అండర్స్టాండ్ హిమ్. బికాజ్ maybe he's somebody who has not faced so much camera before and not so much media before. So maybe because of that ఏదో రెస్పాన్స్ వాడు ఇచ్చారు, వాళ్ళకి ఏదో డిఫరెంట్ మీనింగ్ అందరు తీసుకుంటున్నారు. బట్ రియలీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ he deserves to be treated better. And కొంచెం చాలా అంటే చాలా నెగటివ్ స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఇంకా జైలుకి వెళ్ళడం కానీ, దెన్ ఆంటీ వీడియోస్ చూస్తున్నా. అండ్ ఓ మై గాడ్, ద వే ద ఫ్యామిలీ మైట్ హ్యావ్ బీన్ డిస్టర్బ్డ్. ఐ థింక్ చాలా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఐ హోప్ దే ఆర్ వెల్ నౌ. నాకు కుదిరితే డెఫినెట్లీ నేను మాట్లాడతాను. బట్ ఎస్,
నేను ఒకటే చెప్తాను, దట్ ఐ రియలీ వాంట్ టు స్టాండ్ అప్ ఫర్ హిమ్ అండ్ ఐ రియలీ వాంట్ టు హెల్ప్ ఇన్ అ వే పాసిబుల్. ఎట్లా అయితే అవుతుంది నా మ్యామ్ మీరు కూడా లాయర్ కదా, మీరు హెల్ప్ చేయండి. ఎస్ అండి, డెఫినెట్లీ హెల్ప్ చేద్దాం. నేను అదే చూసిన బేసిక్గా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేసి కూడా చాలా మందికి తెలీదు. బేసిక్గా అక్కడ ఆ ప్రాపర్టీస్ ఏదైతే డ్యామేజ్ అయింది, పోలీస్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, అశ్విని ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, అమర్ ప్రాపర్టీస్ అక్కడ కార్ డ్యామేజ్ అయింది, అండ్ ఇంకా గీతూ రాయల్ది కూడా. సో అక్కడ బేసిక్గా ఇలాంటివి జరగకూడదు. సో సంథింగ్ దట్ వాస్ డన్ బై జనాలు. అక్కడ ఫ్యాన్స్ ఇంత ఎక్సైటెడ్ అయిపోయారు దట్ యునో కొంతమంది చాలా నెగిటివ్గా కూడా దే ఆర్ హోల్డింగ్ ద హ్యాండ్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు గీతుది కూడా దే దే ఆర్ టచింగ్ హర్ షోల్డర్. ఆ కార్ అద్దల్ పగలు కొట్టుకొని దాని తర్వాత ఎంటర్ చేసి ఇట్లా చేస్తున్నారు, డోర్ తీసేస్తున్నారు అశ్వినిది. అవన్నీ చూసాక నిజంగా అది టూ మచ్ అగ్రెసివ్. అసలు ఇట్లాంటివి ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది? ప్లీజ్ ఇట్లాంటివి నెక్స్ట్ టైం అయితే ప్లీజ్ రిపీట్ చేయకండి. ఐ హోప్ కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం మా మనసుకి చూస్తారు, మా ఫీలింగ్స్కి అర్థం చేసుకుంటారు అనేసి ఐ రియలీ హోప్. బికాజ్ దీనివల్ల ఇంత అవుతుంది అనేసి ఎవరికి తెలీదు. అండ్ all this incident kind of had impacted the arrest of Pallavi Prashant here. So really a very very unfortunate thing, and I hope he comes back sooner. ఎందుకంటే ఇట్లా నేను అనుకోలేదు యాక్చువల్గా దట్ ఒక టైంలో ఆ గెలుపు ఉంది, ఆ సక్సెస్ ఉంది, అది ఎంజాయ్ చేయాలి అని ఆ టైం వచ్చిన తర్వాత ఒక 2 daysలో ఇట్లా మారిపోతుంది సిచ్యువేషన్ అనేసి. వెరీ వెరీ హార్డ్. సో ఐ హోప్ పీపుల్ విల్ స్టాండ్ అప్ ఫర్ హిమ్. ఐ హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ అరెస్ట్ అనేది చాలా పెద్ద థింగ్ అండ్ అది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఏంటనేసి ఎవరికి తెలీదు. ఐ హోప్ ఇప్పుడు if it is bailable by any chance, which it is not bailable, so adi oka pedda thing also. So 14 days he has to stay is what they are saying. Well, let's see what's coming up. Hopefully edaina cheyochu ante definitely try cheddam. And ఇప్పుడు ఏం చేస్తున్నా నేను యాక్చువల్గా ఈవెంట్ నుంచి వచ్చిన ఈరోజు ఎంపీ భరత్ రామ్ గారు తో పాటు మేము కొన్ని ఈవెంట్స్ చేసాము. సో ప్లాంటేషన్ కానీ అండ్ హరిత యువత ప్రోగ్రాంలో నేను భాగంగా పార్టిసిపేట్ చేశాను. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ రాజమండ్రిలో ఉన్నాను, చాలా గ్రీన్ ఉన్నాయి. అండ్ ద వెదర్ ఈజ్ నైస్, వెరీ బ్యూటిఫుల్. బట్ ఎస్, వెంటనే నాకు టైం జస్ట్ when I got the time, I came to you guys and I really wanted to talk. నాకు నిజంగా మాట్లాడాలి అని నిన్న నైట్ నుంచి ఉండే. బట్ యా, హాయ్ హర్ష, మీరు చాలా క్యూట్ ఉన్నారు. థ్యాంక్ యూ రతిక, సో కైండ్ హార్ట్, థ్యాంక్ యూ. తప్పకుండా నేను సపోర్ట్ చేస్తున్నా అండి. కుదిరితే నేను డెఫినెట్లీ ఐ వాంట్ టు టాక్ విత్ ద ఫ్యామిలీ ఆల్సో. పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీతో కూడా మాట్లాడతాను. చూద్దాం, ఏమైనా ఉంటే డెఫినెట్లీ ట్రై చేద్దాం మన సైడ్ నుంచి. అండ్ నేను చాలా బాగున్నానండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ అవినాష్. ఎవరు చేసిన ప్రశాంత్ని అరెస్ట్ చేయం రాంగ్ అండి, అర్థం కాలే. థ్యాంక్ యూ. నా లిప్స్టిక్కి మీరు అందరూ ఇంకా మరి డైలాగ్స్ వేస్తున్నారు కదా. ఫినాలే ఎపిసోడ్లో
అవార్డ్ వచ్చింది నాకు. దాని తర్వాత అందరూ నా లిప్స్టిక్ మీద డైలాగ్స్లు, లిప్స్టిక్ చాలా బాగుంది అంట. హలో గేమ్ చేంజర్. Exactly. The only thing is, Naganath, బేసిక్గా సక్సెస్ టైంలో మరీ ఇంత బాధ వస్తుందా అనేసి అది ఒక్కటే నాకు ఇంకా చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. బట్ ఐ హోప్ somebody will try and help him in a way that he కమ్స్ అవుట్. బికాజ్ నాకు ఒక నమ్మకం అయితే ఉంది దట్ ఇట్లా ఆబ్వియస్లీ కావాలని ఎవరు చేయట్లేదు, నాట్ ఈవెన్ హిమ్. అండ్ లోపల ఉన్న ప్రశాంత్ బయటకు వచ్చి ఆబ్వియస్లీ ప్లాన్ చేసి ఎవరికి హర్ట్ చేయడు కదా. సో ఎవరైతే అట్లా ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ గురించి చూస్తే బెటర్ ఉంటుంది. బట్ ఇక్కడ అఫ్ కోర్స్ నేను చూసాను దట్ మేబీ దే హ్యావ్ కమ్ టు ద రోడ్ నెంబర్ 5 అగైన్. ఆ వీడియో కూడా చూసాను. సో అట్లా ఉంటే కూడా వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ హౌ ఇట్ కెన్ బి సాల్వ్డ్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ప్రశాంత్ గారికి కూడా డ్యామేజ్ చేశారు ఆ టైంలో అండ్ హీ డెంట్ రిపోర్ట్ ఇట్ అట్ దట్ టైమ్. సో హోప్ఫుల్లీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సొల్యూషన్, ఐ థింక్ వీ ఆల్ షుడ్ స్టాండ్ అప్ ఫర్ హిమ్ అండ్ సపోర్ట్ చేయాల్సిందే. సో యా, థ్యాంక్ యూ సుజయ్ గారు. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఎస్, సో నేను ఉన్నాను రాజమండ్రిలో. చాలా బ్యూటిఫుల్ ఇక్కడ పామ్ ట్రీస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ వెదర్ ఉన్నాయి. అట్లాగే నా ఈవెంట్ మొత్తం అయిపోయింది. ఇంకా ఈవినింగ్లో ఐఎమ్ గోయింగ్ టు సమ్ పార్క్ అండ్ ఆ పార్క్లో కూడా బేసిక్గా మనం ఏదో ఈవెంట్ చేస్తున్నాం అండ్ ఏం జరగబోతుంది అనేసి కూడా చూపిస్తాను మీ అందరికీ. అలాగే మీరు ఫినాలే ఎపిసోడ్ చూడలేదు అంటే కూడా చూడండి. అన్సీన్ ఫుటేజెస్ ఉన్నాయి నా యూట్యూబ్లో. ఇట్స్ వెరీ క్యూట్. బట్ నా ఆ మూమెంట్ అసలు నేను కూడా చూడలేకపోతున్నా. బికాజ్ అనుకోలేదండి ఎంత జరిగిపోతుందా బిగ్ బాస్ తర్వాత కూడా సో మచ్. సో నిజంగా సీజన్ 7 వాళ్ళు అసలు ఏదో డిఫరెంట్ ఊపులోనే ఉన్నామండి.